అన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నప్పటికీ కూడా మొత్తం మీద చూసుకుంటే మాత్రం అది మిథున్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా మిథున్ రెడ్డిని పోటీ చేయాలన్నటువంటి భావన అటు జగన్మోహన్ రెడ్డిలో వ్యక్తమవుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి మొత్తం మీద చూస్తే మాత్రం మిథున్ రెడ్డినే పోటీకి నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి సచిన్. రైట్, ఒక్కసారి ఇప్పుడు టీడీపీ గురించి వెళ్దాం. టీడీపీకి సంబంధించి కూడా ఇక్కడ కేవలం ఒక్క పేరు మాత్రమే వినిపిస్తుంది, సుబ్రహ్మణ్యం. ఏంటి టీడీపీ విషయంలో కూడా అటువంటి పరిస్థితి ఉందని అనుకోవాలా? కేవలం సుగవాసి సుబ్రహ్మణ్యం మీదే ఆధారపడింది అనుకోవాలా, లేకపోతే వేరే ప్రత్యామ్నాయాల గురించి కూడా ఆలోచిస్తున్నాను అనుకోవచ్చు అక్కడ? ఎస్ సచిన్, ఖచ్చితంగా. ఎందుకంటే మొదట్లో ఏదైతే గంటా నరహరి పేరు ప్రధానంగా వినిపించింది, అయితే గంటా నరహరి పేరు వినిపించినప్పటికీ కూడా అయితే గంటా నరహరి తర్వాత కూడా తెరపైకి సుగవాసి సుబ్రహ్మణ్యం ఏదైతే బలమైన అభ్యర్థి, బలమైన బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన నేత కావడంతో ఆయన బరిలోకి దింపాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికైతే ఏదైతే సుగవాసి సుబ్రహ్మణ్యం తండ్రి పాలకొండరాయుడు కూడా గతంలో ఎంపీగా కూడా గెలవడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యేగా కూడా, అంటే ఒక రకంగా బలిజ సామాజిక వర్గం ఓట్లతో పాటు అటు ఆయనకున్నటువంటి సన్నిహిత సంబంధాలు అవన్నింటినీ పరిగణలోకి తీసుకొని చంద్రబాబు ఒక్కసారిగా ఏదైతే సుగవాసి సుబ్రహ్మణ్యం అయితే మంచిదన్నటువంటి భావనతో ఆయన అతని పేరు తెరపైకి తేవడం జరిగింది సచిన్. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం అక్కడ బలమైన అభ్యర్థులు లేకపోలేదనే కాదు, అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా కేవలం కొంత బలమైన అభ్యర్థులు ఎవరైతే గట్టి పోటీని ఇవ్వగలరన్నటువంటి భావన అటు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి విషయం స్పష్టమవుతుంది సచిన్. కానీ ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ, ఎందుకంటే రాజంపేట గురించి మాట్లాడుకున్నప్పుడు దాదాపు ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఫ్యాన్ సత్తానే చాటిందని చెప్పుకోవాలి. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ టీడీపీకి ప్రస్తుతం ఎటువంటి వ్యూహాలతో వెళుతోంది, క్యాండిడేట్స్ వ్యవహారంలో ఎటువంటి ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఇక్కడ సచిన్. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఏదైతే సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అటు కడప జిల్లాను ఏ విధంగా అయితే పరిగణిస్తున్నారో అదే విధంగా రాజంపేట పార్లమెంటును కూడా పరిగణిస్తున్న పరిస్థితి. ఒక రకంగా టీడీపీ దీన్ని ఖచ్చితంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో జరిగినటువంటి మైనింగ్ వ్యవహారాలు కావచ్చు, ఇతరత్ర అక్రమాలు, అరాచకాల వంటి వాటిపైన కూడా ఇప్పటికే ప్రజల్లో కొంత అసమ్మతి వ్యక్తమవుతున్న పరిస్థితి. కొందరు కీలకమైనటువంటి నేతలు ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా పార్టీని వీరి టీడీపీలో చేరుతున్న పరిస్థితి. ప్రధానంగా మనం రైల్వే కోడూరులో చూసుకోవచ్చు, అటు రూపానంద్ రెడ్డి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన ఒక్కసారిగా కూడా టీడీపీలో చేరడం జరిగింది. అలా ప్రతి నియోజకవర్గంలోనూ ఏదో ఒక ప్రాంతంలో కొంతమంది కీలక నేతలు వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా టీడీపీ వైపు చూస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సుగవాసి సుబ్రహ్మణ్యం అయితేనే ఖచ్చితంగా బలమైన అభ్యర్థి అన్నటువంటి భావనలో ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే సుబ్రహ్మణ్యం పేరు దాదాపు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది, సుగవాసి సుబ్రహ్మణ్యంను పోటీకి సిద్ధంగా ఉండాలన్నటువంటి ఆదేశాలు కూడా ఇప్పటికే జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే అధికారికంగా ప్రకటించాల్సింది. అయితే సుగవాసి సుబ్రహ్మణ్యం సంబంధించి ఆయన జెడ్పీ వైస్ చైర్మన్ గా పనిచేశారు, అదేవిధంగా జెడ్పీ చైర్మన్ గా కూడా పనిచేసినటువంటి, అంటే తనకు రాజకీయ పరంగా కావచ్చు అటు తండ్రి వారసత్వ రాజకీయాలతో పురిగి తెచ్చుకున్నటువంటి సుగవాసి సుబ్రహ్మణ్యం ఒక రకంగా ఆ ప్రాంతాల్లో ఏదైతే 7 నియోజకవర్గాల్లో కూడా కొంత పట్టుందనే చెప్పవచ్చు. ఎందుకంటే తన తండ్రి గతంలో ఎంపీగా పనిచేశారు, అదేవిధంగా పలుమార్లు కూడా ఎమ్మెల్యేగా కూడా పనిచేసినటువంటి ఆ నేపథ్యంలో బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొందరు నేతలు కూడా సుగవాసి సుబ్రహ్మణ్యం వైపు మొగ్గు చూపుతున్నారన్నటువంటి భావన వ్యక్తం అవుతున్న తరుణంలో కూడా ఖచ్చితంగా ఈసారి గట్టి పోటీని ఇవ్వగలరన్నటువంటి ఉద్దేశంతోనే సుగవాసి సుబ్రహ్మణ్యంను బరిలోకి దించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, అది టీడీపీకి సంబంధించి. ఒకసారి బీజేపీ గురించి మాట్లాడుకుంటే సాయి లోకేష్ ఈసారి బీజేపీ తమ అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికల్లో దించబోతుందన్న మాట వినిపిస్తోంది. ఎందుకు సాయి లోకేష్ అంటే ఇక్కడ కూడా బీజేపీకి సంబంధించి, ఎందుకంటే క్యాండిడేట్స్ని వెతుకుతోంది అనే మాట వినిపిస్తున్న సమయంలో ఏంటి సాయి లోకేష్ని బీజేపీ రంగంలో దించడానికి అక్కడ బీజేపీ వ్యూహం ఏంటి? సచిన్, ఖచ్చితంగా ఏదైతే రాజంపేట నియోజకవర్గం ఒక రకంగా బీజేపీ కూడా కొంత పట్టుంది. ఆ ప్రాంతంలో మనం చూడొచ్చు, ప్రధానంగా గమనిస్తే మాత్రం ఖచ్చితంగా రాజంపేట నియోజకవర్గంలో కూడా బీజేపీ కొంత పట్టుంది. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే పునరాలోచిస్తున్నటువంటి సాయి లోకేష్ కు సన్నిహిత సంబంధాలు ఉండడంతో పాటు తన మామ స్వయాన ఏదైతే సాయి ప్రతాప్ కూడా గతంలో కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. కేంద్ర మంత్రిగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో కూడా ఆయా ప్రాంతాల్లో ఏవైతే ప్రజా సమస్యలు కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినటువంటి సాయి ప్రతాప్, అదేవిధంగా సాయి ప్రతాప్ కు అటు వైఎస్ ఇద్దరు కూడా స్నేహితులనే చెప్పవచ్చు. వారిద్దరికి ఉన్నటువంటి సాన్నిహిత్యం కారణంగా వైసీపీ అభిమానులు, అదేవిధంగా వైఎస్కి ఎవరైతే అభిమానులు ఉన్నారో వారంతా కూడా ఆ సాయి ప్రతాప్ వెంట నడిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తన అల్లుడిని బరిలోకి దించితే ఖచ్చితంగా సాయి లోకేష్ ను బరిలోకి దించితే మాత్రం ఖచ్చితంగా వైఎస్ సంబంధించినటువంటి సన్నిహితులు కావచ్చు, అదేవిధంగా అభిమానులు కావచ్చు సాయి లోకేష్ వైపు చూస్తారన్నటువంటి భావన అటు బీజేపీలో కూడా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా కొన్ని ఏదైతే
ప్రాజెక్టులు సాధించలేని పరిస్థితుల నేపథ్యంలో కూడా సాయి లోకేష్ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల సహకారం, అదేవిధంగా పెద్దలతో ఉన్నటువంటి సాన్నిహిత సంబంధం కారణంగా కొన్ని ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చారన్నటువంటి భావన అటు రాజంపేట వాసుల్లో ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా తీసుకుంటే మాత్రం ఎంపీ మిథున్ రెడ్డిగా ఉండి ఏమీ సాధించలేని పరిస్థితుల నేపథ్యంలో కూడా సాయి లోకేష్ అటు పదవి పదవిలో లేకపోయినప్పటికీ కూడా ఆయన సాధించినటువంటి ప్రాజెక్టుల కారణంగా కూడా కొంత అక్కడక్కడ ఉన్నటువంటి నేతల్లో కూడా ఇతనైతే మంచిదన్నటువంటి భావన అటు వినిపిస్తున్న పరిస్థితి. ఆ వినిపిస్తున్న నేపథ్యంలోనే బీజేపీ తను కూడా భావించింది ఏదైతే బలమైన అభ్యర్థి సాయి లోకేష్ అన్నటువంటి భావనకు వచ్చినట్టు తెలిసింది. అందులో భాగంగానే అదేవిధంగా సాయి ప్రతాప్ కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించినట్టు పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా ఆయనకున్న పరిచయాలు అదేవిధంగా అవి అన్ని కూడా సాయి లోకేష్ కలిసి వచ్చే అంశాలన్నటువంటి భావనతో అటు బీజేపీ సాయి లోకేష్ పేరును ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తుంది. సచిన్. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం త్రిముఖ పోటీ, అవును త్రిముఖ పోటీ తప్పదన్న మాట వినిపిస్తోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి పేరు మాత్రం దాదాపుగా కన్ఫర్మ్ అయిన పరిస్థితి అని చెప్పుకోవాలి.